నమస్తే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ శీలావతి చేపల పులుసు. సో ఈ శీలావతి చేపల పులుసుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి మనం మసాలా కింద ఆడుకుని ఆల్రెడీ ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ యాడ్ చేసుకున్నటువంటి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటాం. సో పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి శీలావతి చేప ముక్కల్ని ఈ మసాలాలో అయితే యాడ్ చేస్తున్నాం. సో ఈ మసాలా ఈ ముక్కలకు పట్టేంత వరకు ఒక 2-3 మినిట్స్ దాన్ని ముక్కలు పట్టేలా పట్టాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దాంట్లోకి కావాల్సినటువంటి సాల్ట్ ప్లస్ కారం యాడ్ చేసుకోవడం. మనం ఈ చేపల పులుసులో మస్ట్ అండ్ షుడ్గా కావాల్సినటువంటి చింతపండు రసం ఆల్రెడీ మనం 1/2 అవర్ పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం, కలుపుకొని పెట్టుకున్నాం. సో దాన్ని అయితే యాడ్ చేసుకున్నాం. ఒక 2-3 టైమ్స్ ఈ మసాలా, చింతపండు పులుసు అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 1/2 అవర్ ఉడికిన తర్వాత కర్రీ అయితే ఈ రకంగా రెడీ అవుతుంది. సో దానిపైన మనకు కావాల్సినటువంటి కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకోవచ్చు. సో ఈ చేపల పులుసు 1 డే వరకు అయితే మాత్రం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.